ఏంటత్తా ఇది? ఊరందరికీ చెమట్లు పట్టించే అఖిలాండేశ్వరి కంగారు పడుతుందా ఏంటి కదా? అబ్బే కదే ఉండదల్లుడు. అది లోపల ఫ్యాన్ లేదు కదా, లోపలంతా బాగా ఒక్కగా ఉంటేనో ఇట్ట బయటకు వచ్చేసినానంతే. అత్త, నేను నిన్ను ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగా, కానీ ఎందుకు చెమట్లు పడుతున్నాయి అని అడగలేదు. నీ కంగారు నాకు అర్థమైందిలే అత్త. నీ కంగారంతా లోపల ఫ్యాన్ వేయనందుకు కాదు, అవతల మా అమ్మ మీద పడాలని మీరు వేసిన ఫ్యాన్ ప్లాను పారలేదు కదా, అందుకే ఈ కంగారు. కరెక్టే కదా? ఏందల్లుడు కరెక్టు? ప్లాన్ ఏంది ప్లాను? ఫ్యాన్ ఏదో బావగారి మీద అనుకోకుండా పడిపోయినది. అనుకోకుండా కాదులేత్త, నువ్వు అనుకుంటేనే పడింది. ఆ ఫ్యాన్ పడేలా చేసింది ఆ గద్దమామే అయినా అదంతా చేయిస్తుంది నువ్వే అని నాకు తెలిసిపోయింది లేత. అనవసరంగా కవరింగ్ చేసుకోవడానికి కంగారు పడిపోకు. అలాగే ఇంకెప్పుడు మా అమ్మ జోలికి నా చెల్లి జోలికి రాకుండా, ఒకవేళ వస్తే ఏం జరుగుతుందో నీ దగ్గర చెంచాగిరి చేసే ఆ ఇద్దరికి వివరంగా చెప్పేశానత్త. ఏందల్లుడు బెదిరిస్తా ఉండావా? బెదిరించాలంటే నాకెంతసేపత్తా, కానీ నువ్వు మా నాన్నకి చెల్లెలివి, మా ఇంటి ఆడపడుచువి. ఆ తర్వాత నాకు మేనత్తతో పాటు బోనస్గా పిల్లనిచ్చిన అత్తవి కూడా. అందుకే ఆ గద్దమామకు వార్నింగ్ ఇచ్చినట్టుగా నీకివ్వలేను కదత్తా. కాబట్టి సంస్కారం అడ్డొచ్చి సంస్కారవంతంగా చెప్తున్నానత్తా. అయినా నా మీద నీకెందుకత్తా ఇంతేడుపు? ఇప్పుడు వదిలించుకునే వీల్లేదు కాబట్టి ఒక సగటు వ్యక్తిగా సాంప్రదాయం ప్రకారం నా దొంగ పెళ్ళాంతో మొదటి రాత్రికి సిద్ధపడిపోయానత్తా. ఈ టైంలో నీ స్థానంలో ఉన్న ఏ అత్తైనా శోభనానికి సిద్ధపడ్డ నన్ను మెచ్చుకోవాలి, శాలువా వేసి సన్మానించాలి. కూతురికి ఇప్పుడైనా 4 మంచి మాటలు చెప్పి శోభనం గదిలోకి సాగనంపాలత్తా. కానీ ఇక నువ్వేం చేస్తున్నావు? ఈ సాంప్రదాయానికి విరుద్ధమైన పనులేంటత్తా? తప్పు కదా. పాపం అవతల నీ కూతురు అలివేలు మంగ తయారు ఈ శోభనం కోసం ఎంత హ్యాపీగా రెడీ అవుతుందో. నువ్విలా మా శోభనాన్ని పాడు చేయాలని తయారయ్యావని తనకి తెలిస్తే తనెంత బాధపడుతుంది? కొంచెం ఆలోచించత్తా. అయినా నీకివన్నీ ఎందుకత్తా చెప్పు? ఇప్పుడు నీ పక్కనుండే సన్నాసులు నీ బుర్రకి బూజు పట్టించి నేనిలా తయారు చేశారత్తా. సర్లే, అయిందేదో అయిపోయింది కానీ నువ్వు కరెక్ట్గా ఒక 9 నెలలు ఓపిక పట్టు. నీ మ్యాగీ బేబీని నా బేబీకి అమ్మని చేస్తా, నిన్ను అమ్మమ్మని చేస్తా. అప్పుడు చక్కగా మాకు పుట్టిన బేబీని నువ్వు ఆడిస్తూ పాడిస్తూ హ్యాపీగా ఉండేలా నేను చేస్తాను కదా. ఈ రాజకీయాలు, పదవులు, పన్నాగాలు నీకు సూట్ కావతా? నిజం. నా కూతురి మెళ్ళో 3 ముళ్ళైతే ఆడు ఏసినాడు, కానీ తనతో 3 రాత్రులు జరగవో, జరగకూడదు, జరగనివ్వను. నా కూతురు నాడు నా ఇంటి నుంచి ఎట్ట తీసుకొచ్చినాడో అట్టాగే నేను నా ఇంటికి తీసుకుపోతా. ఈ అఖిలాండేశ్వరి కూతురు ఆడితో తాళి కట్టించుకుండాదని నా అమ్మిని చాలా తక్కువ అంచనా వేస్తున్నట్టుండాడు.
నా మ్యాగీ ఆడితో ఎందుకు తాళి కట్టించుకున్నాదో నాకు తెలుసు కదా. ఆడనుకున్నట్టు నా అమ్మి శోభనానికి రెడీ అవ్వదు. హ, ఆ విషయం నాకు బాగా తెలుసు. రే భద్రం, ఎందుకైనా మంచిదిరా, అర్థమైనది కదా.